డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో నీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూసినటువంటి అందరూ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ రౌండ్ 1 రిజల్ట్ వచ్చేసింది. మీ యొక్క రిజల్ట్స్ని మీరు చూసుకుని ఉంటారు. ఇప్పటికే చాలామంది కట్ ఆఫ్లు ఇచ్చున్నారు. ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ హైగా ఉంది. అందులో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఇంకా చాలా హైగా ఉంది. మన ఛానల్ కూడా కట్ ఆఫ్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గవర్నమెంట్ కట్ ఆఫ్, ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ విభజించి ఇవ్వలేదు. నేను గవర్నమెంట్ కాలేజీ కట్ ఆఫ్, ప్రైవేట్ కాలేజీ కట్ ఆఫ్ రెండింటిని మీకు ఇప్పుడు ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ని కూడా చూద్దాం. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాలేజీల్లో ఏ కాలేజీలో ఏ క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనే విషయాలను పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో టాప్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో జనరల్ 556, ఈడబ్ల్యూఎస్ 534, బీసీఏ 529, బీసీబీ 524, బీసీసీ 545, బీసీఈ 484, ఎస్సీ గ్రూప్ 1 444, ఎస్సీ గ్రూప్ 2 488, ఎస్సీ గ్రూప్ 3 495, ఎస్టీ 455. ఈ మార్కులకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ రావటం జరిగింది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ తర్వాత అంత పేరు ఉన్నటువంటి మరో కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు. ఈ కాలేజీలో ఓసీ 543, బీసీఏ 508, బీసీబీ 517, బీసీసీ 505, బీసీడీ 531, బీసీసీ 491, ఎస్సీ గ్రూప్ 1 438, ఎస్సీ గ్రూప్ 2 475, గ్రూప్ 3 480, ఎస్టీ 430 మార్కులకు ఈ కాలేజీలో సీటు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ ఈ కాలేజీలో 526 మార్కులకు లాస్ట్ సీట్ రావటం జరిగింది. ఇది జిఎంసి గుంటూరు యొక్క కట్ ఆఫ్. ఆర్ఎంసీకే అంటే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ చూసినట్లయితే ఓసీ 536, బీసీఏ 508, బీసీబీ 505, బీసీసీ 503, బీసీడీ 527, బీసీఈ 454, ఎస్సీ గ్రూప్ 1 487, గ్రూప్ 2 456, గ్రూప్ 3 475 మార్కులకు ఈ కాలేజీలో సీటు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 524 మార్కులకు ఈ కాలేజీలో సీట్ రావడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరో ముఖ్యమైన కాలేజ్ సిద్ధార్థ గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ 2 రీజన్లకి సీట్లు ఉంటాయి. మనం ఫస్ట్ ఏయూ రీజన్ చూద్దాం. ఏయూ రీజన్లో ఓసీ 534, బీసీఏ 505, బీసీబీ 500, బీసీసీ 499, బీసీడీ 523, బీసీఈ 470, ఎస్సీ గ్రూప్ 1 436, గ్రూప్ 2 458, గ్రూప్ 3 470, ఎస్టీ 421 మార్కులు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 522 మార్కులకు సీట్ రావటం జరిగింది. ఇది సిద్ధార్థ కాలేజీలో ఏయూ కోట. అదే ఎస్వియు కోట చూసినట్లయితే సిద్ధార్థ కాలేజీలో ఓసీ 513, బీసీఏ 483, బీసీబీ 494, బీసీసీ 459, బీసీడీ 491, బీసీఈ 487. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1 సీటు ఫిల్ చేయలేదు, అభ్యర్థులు లభించకపోయి ఉంటారు. ఎస్సీ గ్రూప్ 2 448, గ్రూప్ 3 452 మార్కులు, ఎస్టీ 411 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 502 మార్కులకు ఈ కాలేజీలో సీట్ రావటం జరిగింది. తర్వాత మనం జిఎంసి శ్రీకాకుళం చూద్దాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో శ్రీకాకుళంలో ఓసీ 519, బీసీఏ 497, బీసీబీ 482, బీసీసీ 493, బీసీడీ 511, బీసీఈ 437, బీసీఈ 437, ఎస్సీ గ్రూప్ 1 433, ఎస్సీ గ్రూప్ 2 442, గ్రూప్ 3 458, ఎస్టీ 412 మార్కులకు ఈ కాలేజీలో సీట్ రావడం జరిగింది. ఈ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ లేదు కాబట్టి దాని కట్ ఆఫ్ మనము ఇవ్వలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం. ఇక్కడ ఓసీ 515,
బీసీఏ 492, బీసీబీ 485, బీసీసీ 497, బీసీడీ 507, బీసీఈ 438, బీసీఈ 438, ఎస్సీ గ్రూప్ 1 410, గ్రూప్ 2 441, గ్రూప్ 3 456 మార్కులు, ఎస్టీ 407 మార్కులకు ఈ కాలేజీలో సీట్ రావటం జరిగింది. తరువాత కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు చూద్దాం. ఏలూరులో ఓసీ 516, బీసీఏ 487, బీసీబీ 481, ఇక్కడ బీసీసీ సీట్ కేటాయించలేదు. బీసీడీ 503, బీసీఈ 440, ఎస్సీ గ్రూప్ 1 416, గ్రూప్ 2 437, గ్రూప్ 3 455, ఎస్టీ 407 మార్కులకి ఇక్కడ సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ ఏయూ రీజన్లో మరో కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. ఓసీ 514, బీసీఏ 488, బీసీబీ 477, బీసీసీ 494, బీసీడీ 504, బీసీఈ 436, ఎస్సీ గ్రూప్ 1 407, గ్రూప్ 2 439, గ్రూప్ 3 455, ఎస్టీ 406 మార్కులకు ఈ కాలేజీలో సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ జిఎంసి మచిలీపట్నం. ఇక్కడ ఎస్ఎంసిఎం అని ఉంది, తప్పుగా ప్రింట్ అయ్యింది. జిఎంసి మచిలీపట్నం. ఇక్కడ ఓసీ 513, బీసీఏ 487, బీసీబీ 476, బీసీసీ 495, బీసీడీ 503, బీసీఈ 437. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1 కేటాయించలేదు. ఎస్సీ గ్రూప్ 2 437, గ్రూప్ 3 454, ఎస్టీ 405 మార్కులకు సీట్ రావటం జరిగింది. ఏయూ రీజన్లో ఉన్న చివరి గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు. ఇక్కడ ఓసీ 512, బీసీఏ 485, బీసీబీ 475, బీసీసీ ఇక్కడ కేటాయించబడలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న సీట్లు తక్కువ, బీసీసీకి సీట్ లేదు. బీసీడీ 502, బీసీఈ 432, అలాగే ఎస్సీ గ్రూప్ 1 కూడా ఇక్కడ ఉండదు. ఎస్సీ గ్రూప్ 2 436, గ్రూప్ 3 452, ఎస్టీ 405 మార్కులకు ఇక్కడ సీట్ రావటం జరిగింది. ఇది ఏయూ రీజన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్. ఇప్పుడు ఇదే ఏయూ రీజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల్లో కట్ ఆఫ్ మనం చూద్దాం. ఏయూ రీజన్లో టాప్ ప్రైవేట్ కాలేజీగా పిలువబడుతున్నటువంటి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరు చూస్తే ఓసీ 513, బీసీఏ 489, బీసీబీ 473, బీసీసీ 492, బీసీడీ 503, బీసీఈ 445, ఎస్సీ గ్రూప్ 1 403, గ్రూప్ 2 433, గ్రూప్ 3 450, ఎస్టీ 402 మార్కులకి ఇక్కడ సీట్ రావటం జరిగింది. ఇది గుంటూరు మెడికల్ కాలేజీ యొక్క కట్ ఆఫ్. తర్వాత అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్ ఏలూరు చూస్తే ఓసీ 509, బీసీఏ 479, బీసీబీ 470, బీసీసీ 488, బీసీడీ 497, బీసీఈ 432, ఎస్సీ గ్రూప్ 1 376, గ్రూప్ 2 431, గ్రూప్ 3 444, ఎస్టీ 399 మార్కులకి ఇక్కడ సీట్ రావటం జరిగింది. జిఎస్ఎల్ఆర్ కాలేజ్ రాజమహేంద్రవరం. ఇక్కడ ఓపెన్ 507, బీసీఏ 473, బీసీబీ 467, బీసీసీ 488, బీసీడీ 492, బీసీఈ 426, ఎస్సీ గ్రూప్ 1 341, గ్రూప్ 2 423, గ్రూప్ 3 445, ఎస్టీ 397 మార్కులకు సీటు వచ్చింది. తర్వాత మెడికల్ కాలేజ్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఇక్కడ ఓసీ 505, బీసీఏ 471, బీసీబీ 465, బీసీసీ 487, బీసీడీ 491, బీసీఈ 434, ఎస్సీ గ్రూప్ 1 369, గ్రూప్ 2 425, గ్రూప్ 3 441, ఎస్టీ 395 మార్కులకి ఇక్కడ సీట్ రావటం జరిగింది. తర్వాత కాలేజ్ కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు. ఇక్కడ ఓసీ 504, బీసీఏ 468, బీసీబీ 463, బీసీసీ 479, బీసీడీ 488, బీసీఈ 432, ఎస్సీ గ్రూప్ 1 348, గ్రూప్ 2 423, గ్రూప్ 3 441, ఎస్టీ 389 మార్కులకు ఈ కాలేజీలో సీట్ రావటం జరిగింది. ఏయూ రీజన్లోని మరో కాలేజ్
కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురం, ఇక్కడ ఓసీ 502, బీసీఏ 466, బీసీబీ 460, బీసీసీ 473, బీసీడీ 485, బీసీఈ 423, ఎస్సీ గ్రూప్ 1 350, గ్రూప్ 2 419, గ్రూప్ 3 438, ఎస్టీ 388 మార్కులకి ఈ కాలేజీలో సీట్ రావటం జరిగింది. తర్వాత మెడికల్ కాలేజ్ జెమ్స్ శ్రీకాకుళం, ఇక్కడ ఓసీ 501, బీసీఏ 464, బీసీబీ 456, బీసీసీ 464, బీసీడీ 490, బీసీఈ 420, ఎస్సీ గ్రూప్ 1 349, గ్రూప్ 2 419, గ్రూప్ 3 437, ఎస్టీ 390 మార్కులకి కాలేజీలో సీట్ రావడం జరిగింది. తర్వాత కాలేజ్ ఎన్ఆర్ఐ విశాఖపట్నం, ఇక్కడ ఓపెన్ 501, ఈసీఏ 467, బీసీబీ 456, బీసీసీ 475, బీసీడీ 484, బీసీఈ 421, ఎస్సీ గ్రూప్ 1 388, గ్రూప్ 2 413, గ్రూప్ 3 435, ఎస్టీ 397 మార్కులకు ఈ కాలేజీలో సీటు వచ్చింది. లాస్ట్ కాలేజ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, ఇక్కడ ఓసీ 500, బీసీఏ 463, బీసీబీ 452, బీసీసీ 470, బీసీడీ 483, బీసీఈ 422, ఎస్సీ గ్రూప్ 1 400, గ్రూప్ 2 413, గ్రూప్ 3 436 మార్కులకు ఇక్కడ సీట్ రావడం జరిగింది. అలాగే ఎస్టీ 385 మార్కులకు ఈ కాలేజీలో సీటు వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఉన్నటువంటి మైనారిటీ కాలేజ్, ఈ కాలేజీలో 150 సీట్లు ఉన్నాయి. అంటే 75 సీట్లు మనకి ఏ కేటగిరీలో ఫిల్ చేయాలి, కానీ ఈ కాలేజీలో కేవలం 11 సీట్లు మాత్రమే ఫిల్ చేశారు. మిగిలినవి సెకండ్ రౌండ్లో ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. బీసీఈ కట్ ఆఫ్ ఇంకా చాలా చాలా క్రిందకి వెళ్తుంది. అయితే ప్రస్తుతం ఈ 11 సీట్లకు 432 దగ్గర బీసీఈ కట్ ఆఫ్ ఆగింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం 21 కాలేజీల యొక్క కట్ ఆఫ్. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.